గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఏ పాపము లేనటువంటి యేసయ్య శాపమును ఎలాగ పొందినాడు అనంటే, మానవాళి యొక్క సర్వ పాపముతో నిండిన ఆ గిన్నెను, ఆ పాపము వలన కలుగు శాపము కలుగు ఉగ్రతను ఆయన త్రాగినాడు. ఆయన శాపముగా పాపముగా మారిన యేసు మన కోసము పాపముగా మారిన, కానీ పాపి కాదు. 2 విధములైన శాపముల చేత మనము సఫర్ అవుతున్నాం. ఒకటి, మనము 10వ వచనంలో చూడవచ్చు, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. అట్టి శాపము నుండి మనల్ని విమోచించుట కొరకు ఆ పాపమును, ఆ శాపమును ఆయన తీసుకొని ఆయన శాపగ్రస్తుడిగా మారినాడు. కనుక ధర్మశాస్త్రము వలన కలుగు శాపము నుండి మనలను విమోచించినాడు. అంతేకాదు, కానీ అట్టి పాపమును కలిగినటువంటి తల్లిదండ్రుల పితరుల యొక్క పాపము, 3-4 తరముల యొక్క పాపము మన ఒడిలోనికి పోయబడి ఉన్నది. జన్మ పాపము, కర్మ పాపము 2 మనలో ఉండినవి. ఈ రెండిటిని కూడా ఆయన సిలువలో ఆయన తీసుకొని మరణించి ఉన్నాడు. కాబట్టి మన శాపము క్రీస్తు మీదకు, క్రీస్తు నీతి మన మీదకు. మన పాపము క్రీస్తు మీదకు, క్రీస్తు యొక్క ఆశీర్వాదము మన మీదకు. మన మరణము క్రీస్తు మీదకు, క్రీస్తు యొక్క జీవము మన మీదకు. మన అపవిత్రత క్రీస్తు మీదకు, దేవుని యొక్క పరిశుద్ధత మన మీదకు. ఈ యొక్క మార్పు మనలో జరిగినదా? అవకపోతే సిలువను ఆశ్రయించి ఆయన మరణమును బట్టి మనకి విమోచన, ఆ విమోచనలో మనము జీవించదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు అయ్యా. నీవే ఆ మ్రాను మీద వేలాడి నా శాపమును తీసుకొని శాపగ్రస్తుడుగా మరణించకుండా ఉండి ఉంటే ఇంకను శాపములోనే కొట్టుకులాడేవాడినయ్యా. కనుక నీకు వందనాలు. మా యొక్క జన్మ కర్మ పాపముల యావత్తును శాప విమోచన దయచేయమని, ఆశీర్వాదము వైపు నడిపించుమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.